జీహెచ్ఎంసీలో ఆస్తి పన్ను చెల్లింపుకు ఇవాళే చివరి తేదీ. ఓటీఎస్ స్కీమ్ కింద రాయితీకి మార్చి 31 తుది గడువు ఇచ్చింది సర్కార్. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీకి 90% మాఫీకి అవకాశం ఇచ్చింది. వెంటనే బకాయిలను చెల్లించాలని 3 కార్పొరేషన్ల కమిషనర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ పోర్టల్స్, మైక్యూర్ యాప్, మీ సేవా కేంద్రాల్లో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేందుకు సౌకర్యం కల్పించారు అధికారులు. ఇవాల్టిలోపు పన్ను చెల్లించి రాయితీ పొందాలని సూచిస్తున్నారు. లేదంటే ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. కార్పొరేషన్లలో 2350 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేశారు అధికారులు. ఇప్పటికే మొండి బకాయిలు ఉన్న పలు బిల్డింగ్ ను సీజ్ చేశారు అధికారులు. మల్కాజ్గిరి కార్పొరేషన్లో నిన్న 75 బిల్డింగ్స్ సీజ్ చేశారు. ఇవాళ మొండి బకాయిలున్న మరో 677 బిల్డింగ్స్ ను సీజ్ చేసే అవకాశం ఉంది. తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇంటిని సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. 83 లక్షల ఆస్తి పన్ను పెండింగ్ లో ఉండటంతో జప్తు చేశారు. రైట్గా డీటెయిల్స్ సదానందం అందిస్తారు. చెప్పండి సదా, జీహెచ్ఎంసీలో ప్రాపర్టీ ట్యాక్స్ లాస్ట్ డేట్ పై మరిన్ని డీటెయిల్స్ సదానందం చెప్పండి. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి 3 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీ, సైబరాబాద్ కార్పొరేషన్, అలాగే మల్కాజ్గిరి కార్పొరేషన్, ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించడానికి, అది ఓటీఎస్ స్కీమ్ యూజ్ చేసుకొని ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించడానికి ఈ రోజే చివరి రోజు. ఫైనాన్షియల్ ఇయర్ ఈ రోజుతోటి కంప్లీట్ అవుతుంది కాబట్టి అధికారులు ఈ ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లపైన ఇప్పటికే ఫోకస్ చేశారు. సో లాస్ట్ మంత్ అంతా కూడా యాక్చువల్గా లాస్ట్ 3 మంత్స్గా ఓటీఎస్ స్కీమ్ ఇచ్చారు. సో నగరవాసులకు ఓటీఎస్ అంటే ముఖ్యంగా వన్ టైం సెటిల్మెంట్. ఎవరైతే మొండి బకాయిదారులు ఉంటారో వాళ్లకు ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ప్రిన్సిపల్ అమౌంట్ కాకుండా ఇంట్రెస్ట్, వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ వడ్డీ మీద 90% డిస్కౌంట్ ఇస్తూ ఈ ఓటీఎస్ స్కీమ్ను తీసుకొచ్చారు. సో దీన్ని ఓటీఎస్ స్కీమ్ను ఉపయోగించుకొని ఇప్పటికే ఒక 400 కోట్ల వరకు ఈ ఆస్తి పన్ను కట్టారు. కానీ ఇంకా మొండి బకాయిలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. సో ఈ రోజే చివరి రోజు కాబట్టి, ఫైనాన్షియల్ ఇయర్ ఈ రోజే కంప్లీట్ అవుతుంది కాబట్టి ఎవరైతే మొండి బకాయిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు నైట్ వరకు, మిడ్ నైట్ వరకు మీ ఆస్తి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్లు పే చేయాలంటూ కూడా అధికారులు కోరుతున్నారు. ఇంకా మరోవైపు మొండి బకాయిలు ఎక్కువగా పెరిగిపోయినాయి. ఎస్పెషల్లీ ఈ కమర్షియల్ బిల్డింగ్స్ ఎక్కువగా ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది. అలాగే వాళ్ళే ఎక్కువగా మొండి బకాయిదారులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటి వరకు 200కు పైగా బిల్డింగ్స్ని అధికారులు సీజ్ చేశారు. మరొక 6000కు పైగా బిల్డింగ్స్కి నోటీసులు ఇచ్చారు. సో దానిలో కొంతమంది రెస్పాండ్ అయ్యి, నోటీసులకు రెస్పాండ్ అయ్యి వాళ్ళు కొంతమంది ఈ డబ్బులు పే చేశారు, ప్రాపర్టీ ట్యాక్స్ పే చేశారు. కానీ ఇంకా చాలామంది ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయలేదు. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు మరొకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకవేళ చెల్లించకపోతే ఆయా బిల్డింగ్స్ని కూడా సీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక మరోవైపు మల్కాజ్గిరి కార్పొరేషన్లో 677 మందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు, డిప్రెస్డ్ నోటీసులు ఇచ్చారు. సో వాటికి రెస్పాండ్ కానీ ఒక 75 బిల్డింగ్స్ని నిన్న సీజ్ చేశారు. అవే కాకుండా మిగతా 675 ఎవరైతే ఇంకా భారీ స్థాయిలో పెండింగ్లో ఉన్నారో ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకవేళ వాళ్ళు కూడా చెల్లించకపోతే ఈరోజు ఆయా బిల్డింగ్స్ సీజ్ అయితే తప్పదని చెప్తున్నారు. ఇక సైబరాబాద్ పరిధిలో ఇక్కడ ఎక్కువగా ప్రాపర్టీ ట్యాక్స్ వస్తుంది. సో అక్కడ ఎక్కువగా కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి ఈ సైబరాబాద్ కార్పొరేషన్ ఏరియాలో. సో అక్కడ ఎక్కువ ప్రాపర్టీ ట్యాక్స్ వస్తుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో కమర్షియల్ బిల్డింగ్స్ పైన ఫోకస్ పెట్టారు. ఎవరైతే పెండింగ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఇక కొంతమంది హోటల్స్ కానీ, లేకపోతే మాల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ వీళ్ళు కోట్లలో చెల్లించాల్సి ఉంది. సో గతంలో చెల్లించాల్సి ఉన్న కొంతమేర సెటిల్మెంట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ కడతామని ఊరుకున్నారు. సో ఈ ఇయర్ కూడా వాళ్ళు పే చేయకపోవడంతో వాళ్ళకి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. కత్రియా లాంటి హోటల్స్ను ఇప్పటికే సీజ్ చేశారు. సో వీటన్నిటిపైన ఈ రోజు మాత్రం పక్కాగా చర్యలు ఉంటాయని చెప్తారు. సో ఇప్పటి వరకు ఈ ఫినాన్షియల్ ఇయర్లో 2390 కోట్లకు పైగా ప్రాపర్టీ ట్యాక్స్ అయితే కలెక్ట్ అయింది. సో లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఇది కొద్దిమేర ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జీహెచ్ఎంసీ పరిధిలో 2038 కోట్లు వచ్చింది. కానీ ఈసారి 3 కార్పొరేషన్లు అయ్యాయి. ఔటర్ పరిధిలో ఉన్నటువంటి 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీస్ కూడా ఈసారి ఈ 3 కార్పొరేషన్లో కలిసాయి కాబట్టి మరింత పరిధి పెరిగింది. దీంతో ట్యాక్స్ కూడా ఎక్కువ వచ్చింది. లాస్ట్ టైం తోటి కంపేర్ చేస్తే ఎక్కువ వచ్చినా కానీ ఈసారి టార్గెట్ కూడా ఎక్కువగా పెట్టుకున్నారు. సుమారు ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో 2500 కోట్లకు పైగా ప్రాపర్టీ ట్యాక్స్ ఈసారి కలెక్ట్ చేస్తామని చెప్పారు. సో దీనికోసమే యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మార్చ్ మంత్లో మాత్రమే ఓటీఎస్ స్కీమ్ ఇస్తారు. కానీ ఈసారి 3 నెలల ముందు నుంచే ఇచ్చారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో ఓటీఎస్ స్కీమ్స్ యూటిలైజ్ చేసుకొని మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలంటూ కూడా అధికారులు కోరారు. సో
ఇప్పటివరకు అయితే 2,390 కోట్లు కలెక్ట్ అయింది. సో అధికారులు అనుకున్నట్లు 2,500 కోట్లకు రీచ్ అవుతుందని చెప్తారు. ఈరోజు లాస్ట్ డే కాబట్టి మిగతా వాళ్ళందరినీ కూడా ప్రెజర్ పెడతాం, వాళ్ళందరినీ కూడా పే చేయాలని కోరుతాం. ఎందుకంటే ఈ రోజు కట్టకపోతే ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతుంది, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది కొత్తగా వస్తుంది. సో ఆల్రెడీ ఓటీఎస్ స్కీమ్లో 90% ఇంట్రెస్ట్ వేవర్ ఉంది. సో అది కూడా పోతుంది కాబట్టి అందరు పబ్లిక్ యూటిలైజ్ చేసుకోవాలి. ఒకవేళ భారీగా ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్సెస్ని అయితే ఈ రోజు పే చేయకుంటే తప్పకుండా ఈరోజు సాయంత్రం వరకు సీజ్ చేసి రేపటి నుంచి ఆయా బిల్డింగ్స్ల పైన కఠిన చర్యలు అయితే ఉంటాయంటూ అధికారులు చెప్తున్నారు. మాధురి.